మే 22వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి డబ్బు కంటే కూడా విలువైనటువంటిది ఒకటి దొరకబోతూ ఉంది. అయితే సింహరాశి వారికి డబ్బు కంటే విలువైనటు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. వంటిది ఏది దొరకబోతూ ఉంది? సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం చాలా అనుకూలంగా ఉంది. ప్రస్తుత గోచార ఫలితాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా బాగుంది. ఇక వీరికి డబ్బు కంటే ముఖ్యమైనటువంటిది కూడా ఒకటి దొరకబోతూ ఉంది. డబ్బు కంటే విలువైనటువంటిది కూడా దొరకబోతూ ఉంది అని కూడా గ్రహించబోతూ ఉన్నారు సింహరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో పుట్టింటి నుండి శుభవార్తలను అందుకోవటం కానీ, శుభకార్యాలలో పాల్గొనటం కానీ, శుభకార్యాలు చేయటం కానీ జరుగుతుంది. లేదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వివాహం కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాది శుభకార్యాలు నిశ్చయమయ్యే అవకాశం కూడా ఉండబోతూ ఉంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఫలితాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. వీరు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారు ఏదైనా కొంచెం శ్రద్ధ పెట్టి సాధించాలి అనేటటువంటి తపనతో ఏదైనా ప్రయత్నిస్తే గనక ఖచ్చితంగా కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వీరు ఒక్కసారి రంగంలో దిగారు అంటే విజయం సాధించేంత వరకు అస్సలు వదిలిపెట్టరు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారు. అలాంటి సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే తప్పకుండా ఈ సమయంలో అయితే విజయాన్ని పొందబోతూ ఉన్నారు. ఘన విజయాన్ని కూడా సాధించబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే తప్పకుండా వీరు విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతూ ఉంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. ఇక డబ్బు కంటే విలువైనటువంటి ఒక గొప్ప బహుమానం కూడా వీరికి రాబోతూ ఉంది. వీరు చేసిన కష్టానికి, పడిన కష్టానికి, చేసిన కృషికి కూడా ప్రతిఫలం అనేది దక్కబోతూ ఉంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరినైనా ఒక్కసారి ఇష్టపడ్డారు అంటే ఇక ఖచ్చితంగా కూడా వారిని ఎప్పటికీ మరచిపోరు. అలానే ఆ వ్యక్తుల పట్ల ఎప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. పూర్తి బాధ్యత వహిస్తారు కూడా. అలానే ఒక్కసారి ఎవరైనా నమ్మితే గనక వారి నమ్మకాన్ని చివరి వరకు కూడా నిలబెట్టేటటువంటి వ్యక్తులు సింహరాశి వారు. వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు కాస్త గంభీరంగా ఉన్నారు అనుకుంటారు, కానీ కాదు. వీరు బంధాలకి, బంధుత్వాలకి విలువను ఇచ్చే మనుషులు. చూడటానికే గంభీరంగా కనిపిస్తారు, కానీ చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. గంభీరత్వం అనేది ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అస్సలు చూపించరు. అవసరానికి తగినట్లుగా నడుచుకోవటం జరుగుతుంది. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ సమయంలో బంధాలు, బంధుత్వాలు అంటే చాలా విలువ, చాలా ముఖ్యమని కూడా అర్థమవుతుంది. అయితే వీరు కష్టపడి శ్రమించి ఏదో సాధించాలి అని తపన వీరిలో అధికంగా ఉంటుంది.
వీరికి కొన్ని కష్టాలు కూడా కఠినంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వీరు ఎదుర్కొనే కష్టం ఎలా ఉంటుంది అంటే ఊపిరి కూడా పీల్చుకోలేరు. అంతటి కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోరు. వీరికి కష్టాలు వస్తే ఒకేసారి కుప్పకూలి మీద పడినట్లుగా ఉంటుంది. అన్ని కష్టాలు ఒకేసారిగా రావటం వల్ల వీరు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు. కానీ కష్టాలు అన్నీ కూడా ఒకేసారి పడటం వల్ల చాలా రకాల సమస్యను చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తూ ఉంటుంది కొందరికి. కానీ సింహ రాశి వారికి కష్టం రాదు. ఒకవేళ వచ్చింది అంటే మాత్రం ఇక ఒకేసారి అవి లైన్‌గా అంటే ధార పడుతూ ఉంటాయి. ఒక కష్టం పైన ఒక కష్టం, ఇంకో కష్టం, ఇంకో కష్టం అని కష్టాలన్నీ కూడా ఒకేసారి ఒత్తిడి చేస్తూ ఉంటాయి. ఇలా వీరు చాలా సమస్యను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దైవం మాత్రం వీరికి తోడుగా ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వీరికి తోడు, నీడగా ఉంటుంది. తద్వారా వీరికి జీవితంలో నుండి కూడా కొన్ని సమస్యలు సునాయాసంగానే తీర్చటానికి వీరికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దైవానుగ్రహం వల్లే వీరు చాలా వరకు సాధిస్తూ ఉంటారు కూడా. అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధించి తీరుతారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే శుభయోగం ఈ సమయంలో అధికంగా ఉంది. శుభ ఫలితాలు కూడా అధికంగా అందుకోబోతూ ఉన్నారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఇక డబ్బు అనే దానికంటే కూడా డబ్బు కంటే విలువైనటువంటి ఒక వ్యక్తి కూడా మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం మారిపోతుంది. ఇక వారి యొక్క మంచి మాటలు, వారి యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమ మీకు ఒక స్ఫూర్తిగా నిలుస్తాయి. అలానే మీకు అసలు ఏ ధ్యాస కూడా లేకుండా చేస్తూ ఉంటాయి. అంటే డబ్బు, డబ్బు అని ఉన్నటువంటి వ్యక్తులు కూడా డబ్బు కంటే విలువైనటువంటిది బంధాలు, బంధుత్వాలు, మనుషులు, వాటి ప్రేమలు అని మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక అలా మీకు అలాంటి ఒక వ్యక్తులు ఈ సమయంలో పరిచయం కాబోతూ ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అయితే అలాంటి వ్యక్తుల వల్ల మీకు లాభమే ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎల్లవేళలా కూడా మీ యొక్క మంచిని కోరుతూ ఉంటారు. మీకు ఏ ఆపద ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా మేమున్నామంటూ వెన్ను తట్టి ఉంటారు. అలానే మేమున్నామంటూ ప్రతి విషయంలో కూడా అంటే ఆ వ్యక్తులు మీకు ఖచ్చితంగా కూడా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకుంటూనే ఉంటారు. కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డబ్బు కంటే విలువైనటువంటి మనుషులను పొందబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలా డబ్బు కంటే విలువైనటువంటి వ్యక్తులు తమ జీవితంలోకి రావటం తాము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క సింహ రాశి వారికైతే తప్పకుండా డబ్బు కంటే కూడా విలువైనటువంటి వ్యక్తులు తమ లైఫ్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి జన్మ ధన్యమైంది అని భావిస్తూ ఉంటారు. నిజంగా ఆ వ్యక్తి రావటం వల్ల పూర్తి వారి లైఫే చేంజ్ అయిపోయింది అని కూడా భావిస్తూ ఉంటారు. అలా మరి ఈ సింహ రాశి వారికి డబ్బు కంటే విలువైనటువంటిది కూడా దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా, సింహరాశి వారికి డబ్బు కంటే విలువైనటువంటిది ఏం దొరకబోతూ ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.